ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ రేపటికి సంబంధించి ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్లో మొత్తం ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు అండ్ ఏ టైం నుంచి ఇస్తారు అనే దాని గురించి, అలాగే ఇలాంటి భక్తులకి అకామిడేషన్ కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది రీఫండ్ రాదండి, అది ఎవరికి ఎందుకు రీఫండ్ రాదు అనే దాని గురించి, అలాగే తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు మీరు ఏది పొందాలి అన్నా, అంటే దర్శనం టికెట్స్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, లడ్డు ప్రసాదం కావచ్చు, ఇలా మీరు ఏది పొందాలి అన్నా ఈ ఒక్కటి తప్పనిసరిగా ఉండాలండి. అది ఏంటి అనే దాని గురించి, ఇలా వీటన్నింటికి సంబంధించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ అంటే ఆర్టీసీ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా కలిపి రేపటికి సంబంధించి, అంటే రేపు తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య టైం స్లాట్ టోకన్స్ మొత్తం కలుపుకొని రేపటికి సంబంధించి ఈ 3 ప్రదేశాలలో కూడా 25,000 ఎస్ఎస్టీ టోకన్స్ అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి భక్తులకి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుందండి. మీరు తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో ఎక్కడ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్ తీసుకున్నా, నడక మార్గంలో నడిచి కావచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్లో కావచ్చు, తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో జూన్ 6వ తేదీ నుంచి ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగిందండి. భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకన్స్ ని ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ముందు రోజు దర్శనం టోకన్స్ అనేవి ఇస్తారంటే రేపు దర్శనానికి సంబంధించిన టోకన్స్ ని ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో అలా భూదేవి కాంప్లెక్స్ లో ఈ రోజు ఇచ్చే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ మొత్తం, అంటే రేపు తెల్లవారుజామున 4, 5, 6 గంటల టైం స్లాట్, అలాగే రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య టైం స్లాట్స్ మొత్తం కలుపుకొని శ్రీవారి మెట్టు మార్గంలో రేపటికి సంబంధించి 5,000 దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తారండి. అయితే భూదేవి కాంప్లెక్స్ లో ఈ దివ్య దర్శనం టోకన్స్ ను తీసుకున్నటువంటి భక్తులు కంపల్సరీ శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేయించుకోవాలి. అలా టోకెన్ ని స్కాన్ చేసుకుంటేనే ఆ టోకెన్ అనేది వ్యాలిడ్ అయి మిమ్మల్ని ఆ టోకెన్ పై స్వామివారి దర్శనంకు అనుమతించడం జరుగుతుంది. ఇదండి రేపటికి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ మొత్తం 25,000 టోకన్స్, అలాగే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ 5,000, అంటే రేపటికి సంబంధించి మొత్తం మీద ఆఫ్లైన్ లో 30,000 టోకన్స్ అనేవి ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి తిరుపతిలో టీటీడీ వారు ఇవ్వడం జరుగుతుందండి. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ 12వ తేదీ గురువారం రోజున 69,609 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 33,144 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,11,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం, అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని అన్ని కంపార్ట్మెంట్ లోను, ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఏటీజీహెచ్ వరకు కూడా ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 నుంచి 16 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే భక్తులకు విజ్ఞప్తి చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్,
తిరుమలకు రాకపోకలు సాగించే కనుమదారుల యందు ఘాట్ రోడ్లలో బీటీ రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు మరింత అప్రమత్తంగా వాహనాలు నడపాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. శ్రీవారి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఘాట్ రోడ్డును మూసివేయకుండా నిర్దేశించిన సమయంలో మరమ్మత్తు పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. కనుక భక్తులు తమ తిరుమల ప్రయాణాన్ని ప్రణాళికాబద్ధంగా మార్చుకొని కనీసం గంట సమయం ముందుగా ప్రారంభించాలని టీటీడీ కోరుతుంది. మరమ్మతుల కారణంగా వాహనదారులు నెమ్మదిగా అక్కడక్కడ కొద్దిసేపు ఆగుతూ ప్రయాణించాల్సి ఉంటుందనే విషయాన్ని భక్తులు గమనించగలరు. భక్తులు మరింత సులభంగా సౌకర్యంగా ప్రయాణించేందుకు ఈ మరమ్మత్తు పనులను టీటీడీ చేపట్టింది. ఈ నేపథ్యంలో భక్తులు రేణిగుంట విమానాశ్రయం, తిరుపతి రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల నుండి తిరుమలకు విచ్చేసే వాహనదారులు ముందస్తుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ సూచిస్తుంది. మరమ్మత్తు పనులను పూర్తి చేయడానికి టీటీడీలోని ప్రతి విభాగం అప్రమత్తంగా ఏర్పాట్లు చేపట్టింది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని వాహనదారులు తిరుమల చేరుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది. నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి కావడానికి భక్తులు, వాహనదారులు సహకరించాలని టీటీడీ కోరుతుంది. అత్యవసర సేవలకు టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్ 155-257కు సంప్రదించండి. ఇదండి తిరుమల ఘాట్ రోడ్ మార్గాలలో మరమ్మత్తు పనులు అంటే బీటీ రోడ్డు పనులు జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా వాహనాలు నడపాలి అని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. అలాగే రేణిగుంట విమానాశ్రయం, తిరుపతి రైల్వే స్టేషన్, అలాగే ఆర్టీసీ బస్టాండ్ నుంచి తిరుమలకు ప్రయాణించే వాహనదారులు మీ ప్రయాణాన్ని కనీసం గంట ముందుగా ప్లాన్ చేసుకుని తిరుమలకు ప్రయాణం సాగించాల్సిందిగా టీటీడీ వారు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కావున భక్తులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ఘాట్ రోడ్ మార్గంలో ప్రయాణించవలసిందిగా కోరుచున్నాను. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా సత్యనారాయణ గారు, మేడం శ్రీవారి మెట్టు దగ్గర డీడీ టోకన్స్ ఏ టైం నుండి ఇస్తారో అని అడుగుతున్నారు. ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గం వద్ద ఎటువంటి టోకెన్స్ ఆఫ్లైన్లో ఇవ్వడం లేదండి. శ్రీవారి మెట్టు మార్గం వద్ద ఇచ్చే దివ్యదర్శనం టోకెన్స్ యొక్క కౌంటర్స్ ని జూన్ 6వ తేదీ నుంచి అలిపిరి బస్టాండ్కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ కి టీటీడీ వారు మార్పు చేయడం జరిగింది. శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన దివ్యదర్శనం టోకెన్స్ అనేవి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటల నుంచి టీటీడీ వారు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ శ్రీనాథ్ గారు, మేడం మేము బుక్ చేసిన మొబైల్ నెంబర్ వర్క్ అవ్వట్లా. ఇప్పుడు మాకు రూమ్ అలాట్మెంట్ దగ్గర ఏమైనా ఇష్యూ అవుతుందా? మేము ఈవినింగ్ రీచ్ అవుతాము తిరుమల, ప్లీజ్ హెల్ప్ ఆన్ దిస్ అని అడుగుతున్నారు. మీరు అకామిడేషన్ బుక్ చేసుకున్న మొబైల్ నెంబర్ వర్క్ అవ్వకపోయినా నో ప్రాబ్లం అండి. మీరు ఏ టైం స్లాట్కి అయితే అకామిడేషన్ బుక్ చేసుకుంటారో పర్టికులర్ ఆ టైం స్లాట్ కల్లా మీరు తిరుమలకి చేరుకొని తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఉన్న ఏఆర్పి కౌంటర్ దగ్గర మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ని స్కాన్ చేసుకోవాలి. అలా స్కాన్ చేసుకున్న 5 to 10 minutesలో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెసేజెస్ రావడం జరుగుతుంది. సో మీ నెంబర్ అనేది ఆల్రెడీ వర్క్ అవ్వట్లేదు కాబట్టి మీరు అకామిడేషన్ రిసిప్ట్ని స్కాన్ చేసుకున్న ఒక 10 to 15 minutes తర్వాత మళ్ళీ సేమ్ కౌంటర్ వద్ద మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేశారు అంటే మీరు బుక్ చేసుకున్న ఆ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ఏ గెస్ట్ హౌస్ లో ఎన్నో నెంబర్ రూమ్ అలాట్ చేశారు అనేది అక్కడ సిస్టమ్ లో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అలా సిస్టమ్ లో మీ గెస్ట్ హౌస్ నేమ్ అండ్ రూమ్ నెంబర్ డిస్ప్లే అయిన తర్వాత మీ వద్ద ప్రజెంట్ ఏ మొబైల్ అయితే ఉంటుందో ఆ మొబైల్లో ఆ రూమ్ నెంబర్ ని ఒకసారి ఫోటో తీసుకొని డైరెక్ట్ మీరు ఆ గెస్ట్ హౌస్ వద్దకు వెళ్ళి మీ ఆన్లైన్ అకామిడేషన్ టికెట్ ని అలాగే మీ మొబైల్లో మీరు ఫోటో తీసుకున్న రూమ్ నెంబర్ అనేది అక్కడ చూపించారు అంటే మీ ఫోటో క్యాప్చర్ చేసుకొని మీకు ఆ రూమ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ పుల్లిక్ గారు, మేడం ఆగస్టుకి స్పెషల్ ఎంట్రీ 300 రూపీస్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు మేడం అని అడుగుతున్నారు. ఆగస్టు మంత్కు సంబంధించి అన్ని రకాల టికెట్స్ అంటే లక్కిడిపు ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, అంగప్రేక్షణ సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, తిరుమల తిరుపతి అకామిడేషన్ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్, ఇలా ఆగస్టు నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని ఆల్రెడీ టీటీడీ వారు రిలీజ్ చేయడం జరిగింది అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయాయండి. ఆగస్టు నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవడానికి మీకున్న ఒకే ఒక మార్గం శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్. అయితే ఈ టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి జూలై లాస్ట్ వీక్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ భాస్కర్ గారు, లక్ష్మి గారు, రూమ్ అకామిడేషన్ కాషన్ డిపాజిట్ అమౌంట్ రీఫండ్ నాట్ గివ్ ఫ్రమ్ 4th June అని అడుగుతున్నారు. మామూలుగా అయితే మీరు రూమ్ ని వెకేట్ చేసిన 24 hours లోపే ఆ రూమ్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అవడం జరుగుతుందండి. ఇన్ కేస్ 24 hours లోపు రీఫండ్ కాకపోతే 3 to 5 బ్యాంక్ వర్కింగ్ డేస్ లో ఆటోమేటిక్ గా రీఫండ్ అవడం జరుగుతుంది. మీ రూమ్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది మీకు రీఫండ్ అయిందా లేదా అనేది చాలా ఈజీగా మీ రూమ్
అలాట్మెంట్ నెంబర్ ద్వారా వాట్సాప్లో చెక్ చేసుకోవచ్చు అండి. వాట్సాప్లో కాషన్ డిపాజిట్ అమౌంట్ రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఆల్రెడీ నేను ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ వీడియోని కూడా చూడగలరు. అకామిడేషన్ కాషన్ డిపాజిట్ కి సంబంధించి ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మీరు రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యేటప్పుడు ఎవరి ఫోటోనైతే క్యాప్చర్ చేసుకొని రూమ్ లోకి చెక్ ఇన్ అవుతారు, తిరిగి రూమ్ చెక్అవుట్ చేసేటప్పుడు అంటే రూమ్ ఖాళీ చేసేటప్పుడు కూడా అదే పర్సన్ ఫోటో క్యాప్చర్ చేసుకొని రూమ్ ఖాళీ చేస్తేనే ఆ రూమ్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా ఫ్యామిలీకి తిరుమలలో రూమ్ బుక్ చేశాను అనుకోండి. రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యేటప్పుడు నా ఫోటో క్యాప్చర్ చేసుకొని రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యాం. తిరిగి ఆ రూమ్ చెక్అవుట్ చేసేటప్పుడు అంటే రూమ్ ఖాళీ చేసేటప్పుడు కూడా నా ఫోటోని క్యాప్చర్ చేసుకొని రూమ్ ఖాళీ చేస్తేనే రూమ్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది నా బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అవడం జరుగుతుంది. రూమ్ వెకేట్ చేసేటప్పుడు నా ఫోటో కాకుండా మా వారు కావచ్చు, మా పాప కావచ్చు, ఎవరైనా మా ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో క్యాప్చర్ చేసుకొని రూమ్ వెకేట్ చేశారు అంటే రూమ్ వెకేట్ అవుతుంది, అంటే రూమ్ ఖాళీ చేసినట్టు మనకు మెసేజ్ వస్తుంది. కానీ ఆ రూమ్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ అమౌంట్ మాత్రం రీఫండ్ రాదు. కాబట్టి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు, అకామిడేషన్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యేటప్పుడు ఎవరి ఫోటోని క్యాప్చర్ చేసుకుంటారు, తిరిగి రూమ్ వెకేట్ చేసేటప్పుడు కూడా పర్టికులర్ ఆ పర్సనే ఉండి ఫోటో క్యాప్చర్ చేసుకుంటేనే ఆ రూమ్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ అమౌంట్ మీకు రీఫండ్ అవడం జరుగుతుందండి. అండ్ ఇక్కడ భక్తులు మరీ ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు, మీరు ఏది పొందాలి అన్నా మీ వద్ద ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ. అంటే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న SST టోకెన్స్ ను పొందాలి అన్నా, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ని పొందాలి అన్నా, తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఆఫ్లైన్ అకామిడేషన్ పొందాలి అన్నా, ఇంకా తిరుమల కొండపై మొదటి గడప ఆర్జిత సేవలకి ఆఫ్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నా, అలాగే మీ దగ్గర ఆల్రెడీ దర్శనం టికెట్ ఉండి ఆ టికెట్ ద్వారా మీరు స్వామివారి దర్శనంకి వెళ్ళాలి అన్నా, ఒకవేళ మీ వద్ద ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదం మీరు లడ్డూ కౌంటర్లో పొందాలి అన్నా, ఇలా మీరు తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఏది పొందాలి అన్నా మీ వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో మీరు తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చేటప్పుడు ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్నే క్యారీ చేయండి. ఇన్ కేస్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే మీ నేము, మీ ఫోటో, మీ ఆధార్ నెంబర్ ఈ మూడు బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ కార్డ్ జిరాక్స్ ని కంపల్సరీ తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే నెక్స్ట్ అరవింద్ రెడ్డి గారు, అలిపిరి నడక మార్గం ద్వారా వెళ్ళిన వారికి దర్శనం టోకెన్ ఇస్తారా, ఏ రోజు ఆ రోజే ఇస్తారా, ముందు రోజు ఇస్తారా తెలుపగలరు అని అడుగుతున్నారు. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం మధ్యలో ఎక్కడా ఎటువంటి టోకెన్స్ ఇవ్వరండి. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులు కూడా తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్లేసెస్ లో మీరు ఎక్కడైనా ఆఫ్లైన్ టోకెన్స్ తీసుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళవచ్చు. అయితే రేపటికి సంబంధించిన దర్శనం టోకెన్స్ ని ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు, అలాగే తిరుపతి ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన ఎప్పటికప్పుడు స్టేటస్ ని మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.